హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. అందరూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, ఓకేనా. సో యూనివర్స్కి కనెక్ట్ అవుతూ ఉండండి. ఓకే, సో అందరూ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో అందరూ నా రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే టారో పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. సో డైరెక్ట్ కాల్ కూడా చేయొచ్చు, సరేనా. పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు. సో ఒరాకిల్ గైడెన్స్, ఏంజల్ గైడెన్స్, టారో గైడెన్స్, జాబ్, కెరియర్, బిజినెస్, మీ యొక్క ఎనర్జీ ఏంటి, మీ యొక్క ఫ్యూచర్ ఏంటి తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు, ఓకేనా. సో ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు మీ పార్ట్నరు కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయో మరి చూద్దాం ఈరోజు, ఓకేనా. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. High Priestess, the Magician and Judgment. ఓకే, ఫస్ట్ మీ యొక్క పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ మనం చూస్తున్నాం, సరేనా. సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కరెంట్ ఎనర్జీస్ మనం చూస్తున్నాం అన్నమాట. అంటే మీరు ఎవరి గురించి అయితే 24/7 ఆలోచిస్తున్నారో, ఓకేనా. సో మీరు ఎవరి గురించి అయితే 24/7 ఆలోచిస్తున్నారో వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారా, లేకుంటే ఎవరో ఇక్కడ మొన్న కరెంట్ ఫీలింగ్స్ అంటే ఏంటో అని కూడా అడిగారు నాకు పర్సనల్ రీడింగ్లో. సో కరెంట్ ఫీలింగ్స్ అంటే ఇంత చిన్న విషయాలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలాగండి, కష్టం కదా. ఓకే, కరెంట్ అంటే ప్రస్తుతం అన్నమాట, ఫీలింగ్స్ అంటే వాళ్ళ ఆలోచనలు, ఓకేనా. ఓకే, సో ప్రస్తుతానికి వాళ్ళు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, ఓకేనా. సో మీరు కూడా కొంచెం అప్డేట్ అవుతూ ఉండండి. సో ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కదా, మీరు కొంచెం అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఫస్ట్ వాళ్ళ ఎనర్జీస్ చూద్దాం, సరేనా. సో ఫస్ట్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ కనెక్షన్ గురించి ముందుగా వాళ్ళ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. నేను ఎప్పుడు చెప్తుంటాను. సో నేను రీడింగ్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ పర్సన్ అది ఎవరైనా సరే వాళ్ళని ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిసే డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళ నేమ్ అనేది మనం తలుచుకుంటూ ఉండాలన్నమాట. ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంటాయి. సో ఇక్కడ వాళ్ళ పేరును ఒక 3 సార్లు తలుచుకోండి, ఓకేనా. సో ఇక్కడ నాకు వాళ్ళ యొక్క ఎనర్జీ చూస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ది మెజిషియన్, హై ప్రీస్టెస్, జడ్జిమెంట్, ఈ 3 కార్డ్స్ వచ్చాయి. సో ఈ వ్యక్తి యొక్క రాశి వచ్చేసి కుంభరాశి, సింహరాశి, ధనస్సు రాశి, వృశ్చిక రాశి కూడా అయ్యే అవకాశం ఉంది, ఓకేనా. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీ పట్ల ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు అంటే యాక్షన్ మోడ్ అనేది లేదు. సో దూరంగా ఉన్నారు, మీతో నో కాంటాక్ట్, సపరేషన్, ఓకేనా. ఇక్కడ కన్యా రాశి వాళ్ళు కూడా ఉన్నారండి, ఓకే. సరే, ఒకవేళ వాళ్ళ దగ్గరలో ఉంటే కూడా మీతో మాట్లాడలేని సిచ్యువేషన్ అన్నమాట, ఓకేనా. వాళ్ళు మీ దగ్గరలో ఉన్నా కూడా మీతో మాట్లాడలేని సిచ్యువేషన్. కానీ వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందంటే రోజు మిమ్మల్ని తలుచుకుంటున్నారు. వాళ్ళు అనలైజింగ్ వాళ్ళు అనాయంగానే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. కొంతమంది వీళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగానే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారండి. సో కొంతమంది మిమ్మల్ని తలుచుకోవడం వల్ల మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళకు తెలియకుండానే. సో చాలామంది అనొచ్చు. సో వాళ్ళకు అంటే ఆ పర్సన్కి అలాంటివి తెలియవు, అలాంటి నమ్మకం కూడా లేదు అనేసి. సో అంటే నేను ఏం చెప్తున్నానంటే ఏదైనా ఒక ఆలోచన మనకు ఒక 10 నుంచి 15 సెకండ్లు కావచ్చు, ఒక 12 నుంచి 17 సెకండ్లు అలాగా కాన్స్టెంట్గా పెట్టుకుంటే కనుక అది నిజమవుతుంది. అలా ప్రతిరోజు చేయడం వల్ల నిజమవుతుంది. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని
అన్యాయంగా మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళకి తెలియకుండానే. సో వాళ్ళకి తెలియకుండానే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఎనర్జీ మీ పైన ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని అయితే కోరుకుంటున్నారు. సో ఇది ఏంటంటే మనం చెడ్డగా అనుకుంటే కూడా వాళ్ళు మన లైఫ్లోకి ఇక్కడ వస్తారండి. అట్లాంటి ఎనర్జీ కనిపిస్తుంది. స్పౌస్, అత్త కోడలు ఉంటారు కదా. సో అత్త గురించి 24/7 ఆలోచిస్తుంది కోడలు. సో అది ఇది అనేసి అదే ఆలోచనలు ఉంటే వాళ్ళు మన ఇంట్లోకి వచ్చేసి కూర్చుంటారు. సో అందరూ అత్తలు చెడ్డవాళ్ళు కాదు అంటే ఇన్ జనరల్గా కామెడీ చేస్తుంటారు. సో కదా. సో అత్త కోడలు అంటే ఇలాంటి గొడవలు ఉంటాయి కదా. సో అవుతుంటాయని. సో ఆ విధంగా మనం మంచి అనుకున్నా సరే, చెడు అనుకున్నా సరే, ఒక 10 to 15 seconds కావచ్చు, లేకుంటే 10 seconds to ఒక 16 seconds కావచ్చు, ఏదైతే ఆలోచన కాన్స్టెంట్గా నిలబడుతుందో అది రియాలిటీలోకి వస్తుంది అనమాట. సో అది మేనిఫెస్ట్ చేయబడుతుంది అనమాట. ఓకేనా. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఏదైతే ఆలోచన మనకు కాన్స్టెంట్గా అంటే ఒక 10 నుంచి 15 సెకండ్లు కావచ్చు, 15 నుంచి 20 సెకండ్లు కావచ్చు, మనం ప్రతిరోజు ఇలా చేయడం వలన అది నిలబడుతుంది, అది రియాలిటీలోకి వస్తుంది, మేనిఫెస్ట్ చేయబడుతుంది అనమాట. ఓకేనా. సో వాళ్ళు ఒక న్యాయాన్ని కోరుకుంటున్నారు. సో ఈ కనెక్షన్లో వాళ్ళకు ఏంటంటే ఒక జస్టిస్ కావాలి, ఒక న్యాయం కావాలి. ఒక విధంగా చూస్తేనేమో ఇక్కడ చూడండి, వాళ్ళు కొంచెం ఏమంటారు, డిఫీటెడ్గా ఫీల్ అవుతున్నారు అన్నమాట. డిఫీటెడ్గా ఫీల్ అయిపోతున్నారు. డిఫీటెడ్ అంటే ఓడిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. దానికి వాళ్ళు ఏంటంటే ఒక రీకాన్సిలేషన్, దానికి మళ్ళీ వాళ్ళు రీకాన్సిలేషన్ కావాలని కోరుకుంటున్నారు. సో దానికి వాళ్ళకు ఏంటి కావాలి, ఇప్పుడు జడ్జిమెంట్ కావాలి. స్పౌస్ మీరు యాక్షన్ తీసుకోవట్లేదు, వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు, కానీ ఈ కనెక్షన్ రాసి పెట్టింది అంటే కనుక డివైన్ కనెక్షన్ అయితే యూనివర్స్ మీ ఇద్దరి మధ్యలో వచ్చి మిమ్మల్ని ఇద్దరిని అనుకోని విధంగా కలుపుతుంది అనమాట. అంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అలాంటి పరిస్థితుల్లో మీ ఇద్దరిని మళ్ళీ ఏం చేస్తుంది, ఒక రీయూనిట్ చేస్తుంది అనమాట. ఒక కంపానియన్, ఒక రీకాన్సిలేషన్ చేస్తుంది. మీకు తెలియకుండానే అలాంటి ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. అది యూనివర్స్ కర్తవ్యం అంట. సో ఆ విధంగా ఆ వ్యక్తి ఏంటంటే మీతో కలవాలని కోరుకుంటున్నారు. సో కార్డ్స్ కూడా మంచిగా వచ్చాయి, జడ్జిమెంట్ అండ్ మెజిషియన్, హై ప్రిస్టెస్. సో ఒక రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు. ఇంతవరకు ఏదైతే విషయాలు వాళ్ళు మీకు చెప్పకుండా దాచారో, ఇక్కడ హై ప్రిస్టెస్ కార్డ్ అందుకే వచ్చింది. మీకు చాలా సీక్రెట్గా కొన్ని విషయాలు దాచారో ఓపెన్గా చెప్పాలనుకుంటున్నారు, ఒక భయంతోనో ఒక సిగ్గుతోనో. సో కొన్ని విషయాలు అయితే దాచిపెట్టారు. సో దానివల్ల మోస్ట్ ప్రాబబ్లీ మీ ఇద్దరికి గొడవ అయి ఉండొచ్చు. సో మీ ఇద్దరి మధ్య దూరం పెరిగి ఉండొచ్చు, మీరిద్దరు మాట్లాడకుండా చేసుకుని ఉండొచ్చు. సో నో కాంటాక్ట్కి వచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏదైతే తప్పు చేశారో వాళ్ళు మీకు చెప్దాం అనుకుంటున్నారు. ఓకేనా. సో దాంతోపాటు ఏదైతే ఏమంటారు సీక్రెట్గా పెట్టారో కొంతమందికి, నాకు ఏమనిపిస్తుందంటే వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అనేది మీకు తెలియదు. సో మీకు తెలియకుండానే వాళ్ళతో మీరు ప్రేమలో పడ్డారు. సో ఇది ఏదైనా కావచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయింది. దానివల్ల ఏంటంటే మీరు నో 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 నేను ఇలాంటి థర్డ్ పార్టీలో ఉండలేను, ఇష్టం లేదు నాకు అది అని మీరిద్దరూ గొడవ ఉండొచ్చు. ఎందుకు వాళ్ళు అలా దాచిపెట్టి ఉన్నారు అనే విషయాన్ని మీకు క్లారిటీ చేస్తారు. ఓకేనా. ఆ విషయానికి సంబంధించి మీకు క్లారిటీ అయితే ఇస్తారు. డెఫినెట్లీ దే విల్ గివ్ క్లారిటీ. సో చేయాలి అనుకుంటున్నారు, వాళ్ళ ఎనర్జీ అలా ఉంది. సో వాళ్ళు ఏదైతే ఒకవేళ సపోజ్ ఎందుకు మిమ్మల్ని సడన్గా గోస్టింగ్ చేశారంటే, మీతో మాట్లాడకుండా మీరు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వరు, కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయరు, మిమ్మల్ని బ్లాక్ చేశారు. అసలు ఇవన్నీ ఎందుకు చేశారు, వాళ్ళ పేరెంట్స్ కారణమా, వాళ్ళ మదర్ కారణమా, ఏంటి అనేది వాళ్ళు మీతో ఓపెన్గా ఇంకా చెప్పాలనుకుంటున్నారు. సో ఇంతవరకు మీకు ఏ విషయమూ చెప్పలేదు, మీకు తెలియదు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు నన్ను ఇలా బ్లాక్ చేశారు, ఎందుకు నాతో మాట్లాడడం మానేశారు అనేది ఒక క్లారిటీ లేదు. ఓకేనా. సో దానికి వాళ్ళు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఓకేనా. సో ఇవి వచ్చేసి కరెంట్ ఎనర్జీస్ అన్నమాట. సో ఇక్కడ చూడండి లాస్ట్ కార్డు కూడా. సో ఇక్కడ 2 of Cups చూడండి,
ఒక పార్ట్నర్షిప్, ఒక యూనిటీ అయితే కోరుకుంటున్నారు. ఒక కంపాటబిలిటీ, ఒక హ్యాపీ కపుల్స్ లాగా మనం ఉండాలి. ఒక పొటెన్షియల్ అనేది దీనిలో తీసుకురావాలి. ఓకేనా, ఒక రిలేషన్షిప్ని బిల్డ్ చేయాలి, ఒక హార్మోని తీసుకురావాలి, ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి, ఒక ఈక్వాలిటీ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళకు మీ పైన అయితే ఒక అట్రాక్షన్ అనే ఎనర్జీ అయితే క్రియేట్ అయింది. ఓకేనా, ఇది లాస్ట్ కార్డు కూడా అలాగే ఉంది. సరే, ఇంకా చూద్దాం మరి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం మనం. సరేనా, సో చెప్పా కదా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళని ఏం తలుచుకుంటూ ఉండండి, ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. సో నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్, 5 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ హ్యాండ్స్. ఓకే, సో ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేశాను. సరేనా, సో ఇక్కడ ఏంటంటే ఇవి వాళ్ళ ఫీలింగ్స్ అన్నమాట. సో స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ఇక్కడ మా వ్యూవర్స్ మనసులో ఉండే పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇంతకు ముందు వరకు వాళ్ళ ఎనర్జీస్ చూసాము, ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ చూస్తున్నాము. ఇక్కడ ఏంటంటే వాళ్ళు యాక్చువల్లీ ఈ కనెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళు ఏదైతే మీకు న్యాయం చేయకుండా వాళ్ళు మిమ్మల్ని సడన్గా వదిలేసి వెళ్ళారో, ఇప్పుడు ఈ కనెక్షన్ పైన వీళ్ళు వర్క్ చేయాలనుకుంటున్నారు. సో అప్పుడు వాళ్ళకు కొంతవరకు ఏమంటారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళంటే మీకు న్యాయం చేసి ఉండకపోవచ్చు, దూరం పెట్టి ఉండవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు న్యాయం ప్లస్ మీ గురించి వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు, వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫో గ్యాదర్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, బట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నారు మీ గురించి. అసలు నాకు ఏం కావాలి, నా లైఫ్లో ఈ వ్యక్తి ఉంటే హ్యాపీనెస్ ఉంటుందా, అసలు ఈ వ్యక్తిని నేను ఎందుకు కోరుకుంటున్నాను, అసలు మా ఇద్దరి మధ్య ఉండే ఈ సంబంధం ఏంటి అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. సో దానికోసం అనేసి వాళ్ళు అందరినీ అడుగుతున్నారు, తెలిసిన వాళ్ళని అందరినీ, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఎవరితోనైనా క్లోజ్గా ఉన్నారా, మీతో ఎవరు మాట్లాడుతున్నారు అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు క్లారిటీ లేదు. అంటే మీరు ఫ్రీగా ఉన్నారా, అంటే రెడీగా ఉన్నారా, లేదంటే మీ లైఫ్లోకి ఎవరైనా ఉన్నారా, మీ మనసులో వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే క్లారిటీ అయితే వాళ్ళకి లేదు. సో మీ పైన నిఘా పెట్టారు, ఇంకా స్పై చేస్తున్నారు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు. చాలా స్టాకింగ్ ఎనర్జీ అయితే కనబడుతుంది. ఖచ్చితంగా మీ గురించి అంతా ఏమంటారు, ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నారు. ఇది ఏంటంటే వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్. ఇక్కడ సింహరాశి వాళ్ళు, ధనుస్సు రాశి వాళ్ళ ఎనర్జీ అయితే కనిపిస్తుంది నాకు. సో ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారు, మీ డీపీ చెక్ చేస్తున్నారు, మీరు స్టేటస్లో ఏదైనా పెడితే అది చెక్ చేస్తున్నారు, ఫేస్బుక్లో మీరు ఏదైనా పోస్ట్ పెడితే అది చూస్తున్నారు, మీరు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారు, మీరు ఎప్పుడు ఆఫ్లైన్లో ఉంటున్నారు, అసలు అవన్నీ ఫుల్ స్టాకింగ్ అనమాట. కానీ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఈ స్టాకింగ్ వెనకాల ఉన్న కారణాలు ఏంటి, అదేంటంటే మిస్సింగ్ ఎనర్జీ అండ్ రిగ్రెట్ ఎనర్జీ. సో వాళ్ళు కోపంతో స్టాకింగ్ చేయట్లేదు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. వెరీ గుడ్. సో ఆ మిస్సింగ్తో పోయి కొంచెం రిగ్రెట్ కూడా ఉంది. ఆ మిస్సింగ్తో పాటు కొంచెం రిగ్రెట్ కూడా ఉంది. అంటే వాళ్ళు చేసింది తప్పు అని అబ్బాయి లేదా అమ్మాయి లైఫ్తో ఆడుకున్నారు అని, నేను అనవసరంగా ఈ ఉచ్చులోకి దింపాను అని ఏదో ఒక రిగ్రెట్, ఏదో ఒక గిల్టీ ఫీలింగ్ అయితే ఉంది. అంటే వాళ్ళ ఫీలింగ్స్తో నేను ఆడుకున్నాను అని ఒక బాధ అయితే ఉంది, ఒక బాధతో కూడిన ఆలోచన అయితే ఉంది. ఓకేనా, సో ఏంటంటే వాళ్ళైతే మీకు న్యాయం చేసి ఉండకపోవచ్చు, బట్ ఇప్పుడైతే మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారు, సోషల్ మీడియాలో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఓకేనా, సో వీళ్ళు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారు, అసలు అవన్నీ కూడా ఫుల్ స్టాకింగ్ అన్నమాట మీ గురించి. అంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అని అయితే చెప్పొచ్చు వీళ్ళు కరెంట్ ఫీలింగ్స్లో. ఓకేనా, సరే మరి ఇవి వచ్చేసి ఫీలింగ్స్ అండ్ ఎనర్జీస్ అండి. మరి ఎనర్జీస్ ఎవరు మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు కొంతవరకు రిజోనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా మీరు తీసుకోవచ్చు. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.